ఈరోజు ఫోటోషాప్లో సెలక్షన్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక ఇమేజ్ని చూడవచ్చు. ఇందులో ఉన్న ఈగిల్ని ఇప్పుడు సెలెక్ట్ చేద్దాం. ఓకే, సెలక్షన్ పూర్తయిన తర్వాత సెలక్షన్ని సేవ్ చేయడానికి మెయిన్ మెనూలో సెలక్షన్ మీద క్లిక్ చేస్తే సేవ్ సెలక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సేవ్ సెలక్షన్ని క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మనం సేవ్ చేయాలనుకున్న సెలక్షన్కి ఒక నేమ్ టైప్ చేయాలి. ఇక్కడ నేను ఈగిల్ 1 అని టైప్ చేస్తున్నాను. మిగిలిన ఆప్షన్లన్నీ యథాతథంగా అలాగే ఉంచేసి ఓకే బటన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు సెలక్షన్ని తీసేసాం. ఇప్పుడు మళ్ళా మనం సేవ్ చేసిన సెలక్షన్ని లోడ్ చేయాలంటే సెలక్షన్ మెనూలోకి వెళ్ళి లోడ్ సెలక్షన్ మీద క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో మనం ఇందాక టైప్ చేసినటువంటి ఈగిల్ 1 అని మనం గమనించవచ్చు. మనం ఒక సెలక్షన్ మాత్రమే చేసాము. అదేవిధంగా అనేక రకాల సెలక్షన్స్ ఒకే టైంలో చేయవచ్చు. వాటికి వివిధ రకాల పేర్లు ఇస్తే ఈ స్క్రోల్ చేసినప్పుడు ఆ పేర్లన్నీ మనకి డిస్ప్లేలోకి వస్తాయి. అప్పుడు మనకి ఏది కావాలో ఆ సెలక్షన్నే మనం లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ మనం ఒక సెలక్షనే చేసాం కాబట్టి ఈగిల్ 1 అనేది ఉంది. ఆ ఈగిల్ 1 సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఇందాక మనం చేసిన సెలక్షను యథాతథంగా అదేవిధంగా మనం సెలక్షన్ రావడాన్ని గమనించవచ్చు. ఈ విధంగా మనం ఒకసారి సెలక్షన్ చేసిన దాన్ని సేవ్ చేసుకొని మనం వర్క్ చేసేటప్పుడు మళ్ళీ తిరిగి అదే సెలక్షన్ కావాలి అనుకున్నప్పుడు తిరిగి దాన్ని లోడ్ చేసుకోవచ్చు. ఓకే.